జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, హరితనగర్, కృష్ణ కాలనీ, అబాది, జమ్మికుంట ప్రాంతాలలో మేనేజర్ జి రాజిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేష్, సదానందం, ఏఈ శ్రీకాంత్లు పలు వార్డులలో తిరిగి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్ వెంకటరమణ, పట్టణం సీఏ రామకృష్ణ గౌడ్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలుగా మున్సిపల్ శానిటేషన్ అధికారులు సిబ్బంది పనిచేశారని, రాబోయే మరో 2 రోజులకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముందుగానే శిథిలావస్థలో ఉన్నటువంటి పలు ఇళ్లను నోటీసులు ఇచ్చి కూల్చివేశామని, మిగిలిన మరికొన్ని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూడా వారు చుట్టాల ఇంటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు. ఈ వర్షాల వల్ల అంటువ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్యాగింగ్, బ్లీచింగ్, లైన్ మిక్స్ చేశామని, గత 15-20 రోజుల క్రితం నీరు నిల్వ ఉన్నటువంటి చోట గమ్ఫిష్ ఆయిల్ బాల్స్ వేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రజలు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఇళ్లలోని నీరు నిల్వ ఉన్న తొట్టిల్లో, కొబ్బరి బొండాలలో టైర్లతో పాటుగా పలు వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దానివల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ వర్షం కాలంలోని కాచి చల్లార్చినటువంటి నీటిని మాత్రమే తాగాలని ఆయన సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ అధికారులు, మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, అదేవిధంగా హరితానగర్, కృష్ణ కాలనీలో రోడ్లపై వాటర్ రావడం జరిగింది. సో మా యొక్క సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మహేష్ గారు, మరియు మా యొక్క ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు, ఇంజనీర్స్ మరియు అందరూ శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా నిన్నట్టుండే అప్రమత్తంగా ఉండి అన్ని కాలనీస్ని తక్షణమే విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ క్లీన్ చేసి ఎక్కడ కూడా వాటర్ ఇళ్లలో రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక గంటకు ముందే నేను, మన తహసీల్దార్ గారు, సిఐ గారు కూడా పట్టణంలోని పలు కాలనీని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే రాబోయే 2 days కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డైలాప్టెడ్ హౌసెస్ ఏవైతే శిథిలావస్థలు ఉన్న గృహాలు, వాళ్ళందరికీ మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా కేర్గా ఉండాలి. ఎందుకంటే దాదాపు మనం శిథిలావస్థలు ఉన్న ఇండ్లు తీసేసినాం, కానీ కొందరికి కొన్ని ప్రత్యేక కారణాలు ఇస్తే వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల అందులోనే ఉంటున్నారు.